హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ డిషెస్ అండ్ ఆన్లైన్. నేను మీ శ్రావణి. ఈరోజు స్పెషల్ వచ్చి మలిదా లడ్డూలండి. వీటిని రొట్టె ముద్దలని కూడా అంటారు. బతుకమ్మ పండుగ రోజు స్పెషల్గా చేసుకునే రెసిపీస్లో ఈ మలిదా లడ్డు ఒకటండి. ఈ లడ్డూలను సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోస్తూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దను ఒక 1 మినిట్ వరకు బాగా కలపండి. ఇలా చేయడం వల్ల సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల వరకు నాననిద్దామండి. ఈలోపు మనము స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడిగా అయ్యాక కట్ చేసిన బాదం ముక్కలు, కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత పిండి ఇంకాస్త సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని చపాతీలు చేసుకోవాలి. తర్వాత కొద్దిగా గోధుమ పిండి తీసుకొని ఇలా చల్లుకొని రొట్టెలు ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మడత రొట్టెలు కాకుండా నార్మల్గానే చేస్తున్నాను. మీకు కావాలంటే మడత రొట్టెలు కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా పిండిని మొత్తము ఇలాగే చపాతీలాగా చేసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీలు వేసుకోవాలండి. దానిపై నుండి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని రెండో వైపు తిప్పి వేసుకోవాలి. ఇటు కూడా కొద్దిగా ఆయిల్ అన్నా నెయ్యి అన్న అప్లై చేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్న చపాతీని రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. మరి ఎక్కువ మాడిపోకుండా ఇలా చూపించే విధంగా కాలితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా మిగతా చపాతీలను కూడా ఇలాగే కాల్చుకోవాలండి. ఈ చపాతీలన్నిటినీ ఇలా చేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చపాతీలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత అదే జార్లో 1/2 కప్పు బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు ఉప్పు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఏ స్వీట్లో అయినా చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజుల్లో ఇలా ఉండల్లా చుట్టుకోవాలి. ఇలాగే మిశ్రమం మొత్తము ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలండి. అంతేనండి, మనకు మలిదా లడ్డులు రెడీ అయిపోయాయి. చూసారు కదండి, ఈ లడ్డులను ఈజీగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ లడ్డులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.